హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు, నాకు, అలాగే సోషల్ మీడియాలో క్రిప్టో కరెన్సీలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఎక్కువగా చర్చించుకున్న విషయం ఏంటంటే, ఈ పైకాయిన్ ఏదైతే ఉందో రాబోయే కాలంలో మన బిట్ కాయిన్ ప్రైస్ ని క్రాస్ చేస్తుందా అని చెప్పి చాలా మంది చర్చించుకుంటున్నారు. ఈ వీడియోలో ఈ పైకాయిన్ కి నిజంగానే బిట్ కాయిన్ క్రాస్ చేసే అంత పొటెన్షియల్ ఉందా, అలాగే ఈ పైకాయిన్ కి ఫ్యూచర్ అనేది అసలు ఉంటుందా ఉండదా, ఉంటే ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పేసి మనం అయితే మాట్లాడుకుందాం. అదే విధంగా ఎవరైతే ఈ పైకాయిన్ ని ఫ్రీగా మైనింగ్ చేసుకోకుండా దీంట్లో ప్రాఫిట్స్ సంపాదిద్దాం అని చెప్పేసి అమౌంట్ ఎవరైతే పెట్టేసి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేసి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఒక క్లారిటీ అనేది అయితే వచ్చేస్తుంది. అసలు ఇప్పుడు మన పైకాయిన్ ప్రైస్ అయితే ఎంత ఉంది అంటే, మనం ఈ వీడియో చేసే టయానికి 0.74 అనే ప్రైస్ లో అయితే ట్రేడ్ అవడం అయితే జరుగుతుంది. ఇంత తక్కువ ప్రైస్ లో ట్రేడ్ అవుతున్న ఈ పైకాయిన్ కి ఇంత పొటెన్షియల్ ఉందా, అదేంటంటే $10 వరకు వెళ్తుందా, $100 వరకు వెళ్తుందా, అదే $1000 క్రాస్ చేస్తుందా అని చెప్పేసి మనం అయితే ఒకసారి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మనం ఈ పైకాయిన్ గురించి కొన్ని డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ పైకాయిన్ అనేది ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీతో నడవగలిగే ఒక డిజిటల్ కరెన్సీగా అయితే మార్కెట్ లోకి వచ్చింది. దీన్ని ఎవరైనా కానీ సులభంగా వాళ్ళ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ ఉపయోగించి ఈజీగా దీన్ని మైనింగ్ అనేది చేసుకోవచ్చు. దీని ద్వారా ఫోన్ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఏదైతే మనం బిట్ కాయిన్ మైన్ చేసుకుంటున్నామో అంత ప్రెజర్ కూడా మన ఫోన్ మీద పడదు. ఈ కాయిన్ ని మెయిన్ గా ఎప్పుడు లాంచ్ చేశారంటే 2019లోనే లాంచ్ చేయడం అయితే జరిగింది. అంటే దాదాపు 6 సంవత్సరాలు ఉన్న కమ్యూనిటీ మొత్తం దీన్ని మైన్ చేసుకుంటే రీసెంట్ గా 2025లోనే క్రిప్టో మార్కెట్ లో లిస్ట్ అవడం అయితే అవడం జరిగింది. మెయిన్ గా ఈ పైకాయిన్ లిస్ట్ అయ్యేటప్పుడు మార్కెట్ లో హల్చల్ చేసిన విషయం ఏంటంటే, ఈ పైకాయిన్ లిస్ట్ అవ్వటమే $50 లిస్ట్ అవుతుంది, $100 లిస్ట్ అవుతుంది అని చెప్పేసి అందరూ ఎక్కువగా న్యూస్ అయితే స్ప్రెడ్ చేశారు. కానీ ఆ విధంగా జరగలేదు. మెయిన్ గా ఈ కాయిన్ లిస్ట్ అయిన తర్వాత $3 వరకు అయితే వెళ్ళటం జరిగింది. ఇది ఈ కాయిన్ కి చాలా పెద్ద విషయం అనే చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఈ కాయిన్ లో అన్లాకింగ్స్ అనేవి ఎక్కువగా జరగటం వలన ఈ ప్రైస్ అనేది క్రాస్ అయ్యి ఇప్పుడు ఏదైతే 0.74 ఉందో ఆ ప్రైస్ లో ట్రేడ్ అవడం అయితే జరుగుతుంది. అలాగే మనం అనుకున్నట్టు ఇప్పుడు ఈ పైకాయిన్ లో ఇంత పొటెన్షియల్ అయితే ఉందా అని చెప్పేసి ఒకసారి చూద్దాం. ఇది విన్న తర్వాత మీకు ఈ కాయిన్ $10 వరకు వెళ్తుందా, $50 వెళ్తుందా, $100 వెళ్తుందా అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అసలు మనకి ఈ కాయిన్ యొక్క పొటెన్షియల్ తెలియాలంటే ఈ కాయిన్ కున్న ప్లస్లు మైనస్లు ఏంటి, ఏ విధంగా వీళ్ళు చేస్తే మనకు ప్రైస్ పెరుగుతుంది, వీళ్ళు చేయగలరా లేదా అనే విషయాలు ఒకసారి చూద్దాం. ఈ పైకాయిన్ కున్న మొట్టమొదటి ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇది అందరికీ తెలిసిన విషయమే, ఇందాక కూడా డిస్కషన్ చేశాం కదా. అదేంటంటే ఈ పైకాయిన్ అనేది మొబైల్ ఫస్ట్ మైనింగ్ కాయిన్ గా ఇది మార్కెట్ లోకి అయితే వచ్చింది. అంటే ప్రజలందరూ కూడా ఈజీగా ఒక కాయిన్ ని ఫ్రీగా మైన్ చేసుకునే విధంగా ఫోన్ ద్వారానే, ఫోన్ ఉపయోగించి ఎటువంటి ప్రెజర్ లేకుండా మైనింగ్ చేసుకునే విధంగా ఇదైతే మార్కెట్ లోకి వచ్చింది. ఇది చాలా పాజిటివ్ విషయం అని చెప్పుకోవచ్చు ఈ పై నెట్వర్క్ కి. అలాగే దీనికి ఉన్న మెయిన్ రెండో పాయింట్ ఏంటంటే లార్జ్ యూజర్ బేస్. ఇప్పుడున్న క్రిప్టో మార్కెట్ లో ఈ పాయింట్ అనేది ఈ పై నెట్వర్క్ కి చాలా పాజిటివ్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే లిస్ట్ అయిన కాయిన్ కి 35 మిలియన్స్ కంటే ఎక్కువగా యూజర్ బేస్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అనేది మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక మామూలు విషయం కూడా కాదు. ఇక మూడో పాజిటివ్ విషయం చూస్తే స్టెల్లర్ కాన్సెన్సస్ ప్రోటోకాల్ SCP అన్నమాట. అంటే దీని ద్వారా జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ట్రాన్స్పరెన్సీగా జరగాలి అని చెప్పేసి వీళ్ళు ఈ సిస్టమ్ అయితే తీసుకురావడం జరిగింది. అంటే ట్రాన్స్పరెన్సీగా ఈ వాలిడేషన్ అనేది జరగాలి అని చెప్పేసి తీసుకొచ్చారు. కాబట్టి ఇది కూడా రానున్న కాలంలో ఈ నెట్వర్క్ ని వేరే వాళ్ళు ఉపయోగించుకొని దీంతో కొలాబరేట్ అవడానికి చాలా దోహదపడుతుంది. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఇక దీంట్లో మెయిన్ గా చాలా ఈ పై నెట్వర్క్ కి చాలా ముఖ్యమైన విషయం, పాజిటివ్ విషయం ఏంటంటే డెవలపర్ ఎకో సిస్టమ్. ఎందుకంటే ఈ కాయిన్ యొక్క ఎకో సిస్టమ్ అనేది డీసెంట్రలైజ్ యాప్స్ ని ప్రమోట్ చేయడానికి చాలా సపోర్ట్ చేసి దీంట్లో డెవలప్ చేయడానికి చాలా పుషప్ ఇస్తుంది అనమాట. దీని ద్వారా ఈ కాయిన్ యొక్క యూటిలిటీ మరియు యూజ్ కేసెస్ ని ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేసి చాలా బాగా ట్రై చేస్తుంది. ఇది కూడా ఒక పాజిటివ్ విషయంగానే ఉంది. ఇప్పటి వరకు ఈ కాయిన్ కున్న పాజిటివ్ విషయాలు చూసాం కదా. ఇక ఈ కాయిన్ కున్న నెగిటివ్ విషయాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మెయిన్ గా ఫస్ట్ పాయింట్ వచ్చేసి మన ఈ పై కాయిన్ ఏదైతే ఉందో మెయిన్ నెట్ లాంచింగ్ అనేది ఇంకా పెండింగ్ లోనే ఉండడం జరిగింది. ప్రారంభిస్తున్నాం అని చెప్పారు కానీ దీన్ని ఇంకా పూర్తిగా అయితే ఏమాత్రం ప్రారంభం అయితే చేయలేదు. అందువల్ల ఈ కాయిన్ యొక్క కార్యాచరణ సామర్థ్యం ఏంటి, ఈ కాయిన్ ప్రపంచానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి కన్ఫ్యూజన్ అయితే అందరిలో ఉండటం జరిగింది. ఇక ఈ కాయిన్ కున్న రెండో నెగిటివ్ న్యూస్ ఏంటంటే లిమిటెడ్ ఎక్స్చేంజ్ లిస్టింగ్ అనమాట. ఏంటంటే ఈ పై కాయిన్ వచ్చేసి క్రిప్టో మార్కెట్ లో ఉన్న మెయిన్ ఎక్స్చేంజ్ లో అయితే ఇంకా లిస్ట్ అయితే అవటం జరగలేదు. దీని వల్ల పై కాయిన్ కి వచ్చే నష్టం ఏంటంటే ఈ కాయిన్ కున్న లిక్విడిటీ అనేది
ఎక్కువ మందికి అందుబాటులోకి అయితే రాదనమాట. ఎక్కువ మందికి అందుబాటులోకి ఉండకుండా కొంత లిమిటెడ్ పీపుల్ వరకే ఈ లిక్విడిటీ అనేది వెళ్ళటం జరుగుతుంది. ఇది మెయిన్ ఈ కాయిన్ యొక్క ప్రైస్ ని చాలా ప్రభావితం అయితే చేస్తుంది. ఇది కూడా ఒక నెగిటివ్ పాయింట్ గానే చూడొచ్చు. ఇకపోతే దీనికి ఉన్న మూడో నెగిటివ్ పాయింట్ ఏంటంటే రెగ్యులేటరీ అన్సర్టనిటీ. ఈ కాయిన్ కూడా మార్కెట్ లో ఉన్న అనేక కాయిన్స్ లాగానే ఈ కాయిన్ ని కొనటానికి అమ్మటానికి నియంత్రించడానికి ప్రభావితం చేసే నియంత్రణకి సంబంధించి సవాళ్ళను అయితే ఇది చాలా ఎదుర్కోవచ్చు. అలాగే దీనికి ఉన్న 4 నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ కాయిన్ యొక్క వాల్యూ. ఇప్పటికే చాలా మంది పై కాయిన్ మీద విమర్శకులు ఉన్నారు కదా, వాళ్ళు ఈ కాయిన్ యొక్క అసలైన ప్రైస్ ఎంత, ఈ కాయిన్ కి రిసీవ్ వాల్యూ ఎంత, అంటే దీని అంతర్గత విలువ ఎంత అని చెప్పేసి ప్రశ్నిస్తూనే ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా నేను ఒకే మాట చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇంకా ఈ కాయిన్ యొక్క మెయిన్ నెట్ అనేది స్టార్ట్ అవ్వలేదు, మెయిన్ ఎక్స్చేంజెస్ లో లిస్ట్ అవ్వలేదు, యూటిలిటీ కానీ యూజ్ కేసెస్ కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అప్పుడే దీన్ని విమర్శించే వాళ్ళు ఈ కాయిన్ ని బిట్ కాయిన్ ని క్రాష్ చేసేస్తుంది, $10 వెళ్తుంది, $100 వెళ్తుంది అని చెప్పేసి కావాలని ఈ కాయిన్ మీద నెగిటివిటీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కాబట్టి దీంట్లో పొటెన్షియల్ అయితే ఉంది, కానీ ఇంకా టైం పడుతుంది. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఇప్పుడు నేనేదైతే నెగిటివ్ పాయింట్స్ ఏదైతే చెప్పానో ఈ నెగిటివ్ పాయింట్స్ కానీ పై కోర్ టీం వాళ్ళు కొంచెం దృష్టి పెట్టి వాటిని కానీ పాజిటివ్ సైడ్ లోకి తీసుకొని రాగలిగితే రానున్న కాలంలో ఈ పై కాయిన్ అనేది పంప్ అవడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. దీంట్లో అయితే ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ కాయిన్ యొక్క ఫ్యూచర్ ప్రైస్ ఏ విధంగా ఉండబోతుంది అంటే క్రిప్టో మార్కెట్ లో ఉన్న కొన్ని సంస్థలు రానున్న కాలంలో అంటే 2025 చివరికల్లా $50 వెళ్తుంది, $100 వెళ్తుంది అని చెప్పి చెప్తున్నారు. కొంతమంది అయితే 2030 కల్లా ఈ కాయిన్ అనేది బిట్ కాయిన్ క్రాస్ చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. కానీ నాకు తెలుసు ఫ్రెండ్స్, ఈ కాయిన్ అనేది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చాలా నెగిటివ్ సవాళ్ళను అయితే ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ సవాళ్ళని అధిగమించి ఇప్పుడున్న నెగిటివిటీని పాజిటివ్ లో తీసుకురాగలిగితే 2030 తర్వాతే దీంట్లో పొటెన్షియల్ గా అప్ సైడ్ మూవ్మెంట్ అయితే మనం చూస్తాం ఫ్రెండ్స్. అప్పటి వరకు నార్మల్ గా ప్రైస్ స్టెబిలిటీలో ఉంటామో లేదంటే కొంచెం అప్ సైడ్ మూవ్మెంట్ లోనే ఉండటం జరుగుతుంది. కానీ ఏదైతే మనమందరం ప్రైస్ $100 వెళ్తుంది, పైకి వెళ్తున్నాం అనుకుంటున్నామో అదైతే ఇప్పుడే జరగదు ఫ్రెండ్స్. ఏదైనా 2030 తర్వాతే జరుగుతుంది. కాబట్టి 2030 తర్వాతే మనం ఈ పై కాయిన్ లో ఒక మంచి వాల్యూని అయితే చూడబోతాము. దీంట్లో అయితే ఎటువంటి డౌట్ అనేది లేదు ఫ్రెండ్స్. కాబట్టి అప్పటి వరకు ఈ కాయిన్స్ ని మైండ్ చేసుకుని హోల్డ్ చేసి పెట్టుకోండి. నేను చెప్పిన ఈ విషయాలు కానీ నచ్చాయి అనుకుంటే ఒక లైక్ అయితే చేయండి. లేదు నచ్చలేదు అంటే ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. లేదు ఈ కాయిన్ మీద ఏమైనా కొన్ని డౌట్స్ ఉన్నాయి అంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.